తులారాశి వారు ఈరోజు ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు కూడా కొనసాగిస్తారు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు లభిస్తాయి. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభ సూచనలు, ఆదాయం కూడా ఈరోజు తులారాశి వారికి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో చక్కని అనుకూలత ఉంటుంది. ఉద్యోగవర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ టీవీ కళాకారులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థులు పరిశోధనలకు సంబంధించినటువంటి మంచి అవకాశాలు లభించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు కూడా ఈరోజు ఉత్సాహపూరితంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కాసు రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గాయత్రి అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండవు. నూతన పరిచయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడతాయి. తీర్థయాత్రలు చేస్తారు. అపరిచితులతోటి ఈరోజు అప్రమత్తంగా మెలగడం వృశ్చిక రాశి వారికి చాలా మంచిది. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో నూతన పెట్టుబడులు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగవర్గాల వారికి ప్రమోషన్లు అన్నిటి అంది చేజారుతాయి. దీనివల్ల నిరాశ కలుగుతుంది. రాజకీయ వైద్య రంగాల వారు ప్రతి విషయంలో కూడా ఈరోజు ఆచితూచి వ్యవహరించాలి. సినీ కళాకారులకు కూడా ఈరోజు చికాకులు తప్పకపోవచ్చు. విద్యార్థులు కృషి చేసిన ఆశించిన ఫలితం కనిపించదు. మహిళలకు కూడా ఈరోజు నిరుత్సాహం అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసు రంగు బంగారు రంగు, గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి దండకాన్ని పట్టించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఉత్సాహంగా, ఉల్లాసంగా పనులు పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో కూడా వీరు చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వీరికి వసూలవుతాయి. అందరిలో కూడా మంచి గుర్తింపు కూడా వీరికి లభిస్తుంది. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగవర్గాల వారికి ఉన్నత స్థితి దక్కుతుంది. రాజకీయ వైద్య రంగాల వారికి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. సినీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. విద్యార్థులకు అరుదైనటువంటి అవకాశాలు కొన్ని లభిస్తాయి. మహిళలు కూడా నూతన ఉత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ధనురాశి వారికి ఇవాళ కాసు రంగు ఆకుపచ్చ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా అష్టలక్ష్మి అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంఘంలో పరపతి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో స్నేహితులు వీరికి సహకరిస్తారు. కుటుంబంలో కూడా వీరికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారి సేవలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీయాన ప్రయాణాలు, సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులకు కూడా నూతన విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళల కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ముందడుగు వేస్తారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మకర రాశి వారికి ఇవాళ కాసు రంగు గులాబీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు అకస్మాత్తుగా రుణాలు చేయాల్సి వస్తుంది. ఇంటా బయట కూడా సమస్యలు వీరికి పెరుగుతాయి. ప్రయాణాలు కూడా కుంభరాశి వారు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. వివాదాలు ఏర్పడడం వల్ల ఆప్తులు కూడా వీరికి దూరం అవుతారు. కావున ఆప్తులతోటి సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించాలి. చర్మ సంబంధిత రుగ్మతలు కొంతవరకు వీరికి ఈరోజు అధికమవుతాయి. వ్యాపారం గలవారు వ్యాపారంలో నూతన పెట్టుబడుల్లో నిదానంగా వ్యవహరించాలి. సినీ కళాకారులకు లేనిపోని వివాదాలు చుట్టుముట్టే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా కొన్ని అవకాశాలు త్రుట్లో పోగొట్టుకుంటారు. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.